దుర్గాదేవి రక్త బీజుడిని ఎలా ఓడించిందో మీకు తెలుసా? ఆ రోజుల్లో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతని పేరే రక్త బీజుడు. అతనికి ఒక భయంకరమైన వరం ఉంది. అదేమిటంటే అతని రక్తం భూమిపై పడిన ప్రతి చుక్క నుంచి ఒక కొత్త రక్త బీజుడు పుడతాడు. దేవతలు ఎంత పోరాడినా అతన్ని ఓడించలేకపోయారు. దాంతో దేవతలందరూ దుర్గాదేవిని ప్రార్థించగా దుర్గాదేవి కోపంతో యుద్ధంలోకి దిగి ఆ రాక్షసుణ్ణి గాయపరిచింది. కానీ ప్రతి రక్తపు చుక్క ఒక కొత్త రాక్షసుడిగా మారడంతో యుద్ధం మరింత భయంకరంగా మారింది. అప్పుడు దుర్గాదేవి ఒక వ్యూహం ఆలోచించి ఆమె తన భయంకర రూపమైన కాళీని పిలిచింది. కాళీదేవి తన పెద్ద నేలకును బయటికి తెరిచి రక్తం భూమిపై పడకముందే అన్ని చుక్కలను తాగడం ప్రారంభించింది. ఇప్పుడు కొత్త రాక్షసులు పుట్టకపోయేసరికి దుర్గాదేవి ఆ అవకాశాన్ని ఉపయోగించి రక్త బీజుడిని పూర్తిగా సంహరించింది. ఫ్రెండ్స్, జై మాతా దుర్గా అని కామెంట్ చేయండి.